అందరికీ నమస్తే. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ చిత్తుగా భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు బలం లేకపోయినా భారతదేశంలోకి రావాలని, ఇక్కడ ఏదో అలజడి సృష్టించాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం కొన్ని వీడియోస్ చూసినాం. అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చే ప్రయత్నం చేస్తే BSF ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళందరినీ కాల్చిపడేసింది. ఇదంతా జరుగుతుంది. కానీ ఈ టైంలో ఒక పెద్ద చర్చ, ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అది బలూచిస్తాన్. నిజానికి ఈ బలూచిస్తాన్ అనేది వేర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న చాలా రోజులకి 1947 నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ. కానీ ఎప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియన్ ఆర్మీ ఎట్లయితే దాడులు చేస్తున్నదో, ఇండియన్ ఆర్మీ ఎట్లయితే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు లేకపోతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కొన్ని సంస్థలకు సంబంధించిన స్థావరాలు వాటి మీద ఎట్లయితే అటాక్ చేస్తున్నదో, సేమ్ బలోచిస్తాన్ ఆర్మీ సపరేట్గా దానికి ఒక ఆర్మీ, వాళ్ళు లిబరేషన్ ఆర్మీ అంటే స్వతంత్రత కోసం ఏర్పాటు చేసుకున్న ఆర్మీ. ఎప్పటి నుంచో బలోచిస్తాన్ సపరేట్ రాజ్యాంగం కావాలని కొట్లాడుతున్న ఆర్మీ కూడా సేమ్ పాకిస్తాన్ మీద ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడైతేనే మనం ఏమైనా సాధించగలం, లేకపోతే పాకిస్తాన్ పడనీయదు. ఎందుకంటే పాకిస్తాన్ మీద దాడులు, ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో అక్కడ బలూచిస్తాన్ ఉద్యమకారులు ఉంటారో ఆ ఉద్యమకారుల మీద ఎప్పటికప్పుడు కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, అవసరమైతే ఎన్కౌంటర్లు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా జరిగిపోయినాయి అక్కడ ఇన్ని సంవత్సరాలలో. కాబట్టి కరెక్ట్ టైం అని ఇప్పుడు అటాక్ మొదలుపెట్టింది. ఈ వార్త చూద్దాం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది. మీరు ఈ ఫోటో చూస్తున్నారు. ఈ ఫోటోలో చాలా చాలా మ్యాటర్ ఉంది. ఇక్కడ చూస్తే మన ఇండియా, ఇదంతా కూడా ఇండియా. ఇక్కడ ఈ ఇండియా బార్డర్లో మనకు కనిపిస్తుంది కరాచీ, సింధు. తర్వాత పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఈ కొనలో మనకు కనిపిస్తుంది. బలూచిస్తాన్ అంతా కూడా ఈ ఎల్లో కలర్ ఉన్నదంతా కూడా బలూచిస్తాన్. ఇదేంటంటే 1947 మనం ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా నుంచి పాకిస్తాన్ వేరైపోయిందో అంతకన్నా ముందు ఈ బలూచిస్తాన్ అనేది సపరేట్ రాజ్యం. దానికి రాజ్యాంగం సపరేటు, దాని సంస్కృతి, దాని సాంప్రదాయాలు అన్నీ వేరున్నాయి. కానీ ఏమైందంటే తర్వాత మన బ్రిటిష్ ఇండియా నుంచి వేరు అయిపోయిన తర్వాత, పాకిస్తాన్ డిఫరెంట్ అయిపోయిన తర్వాత ఈ బలూచిస్తాన్ తీసుకుపోయి దీనిలో 1948లో విలీనం చేసిండ్రు. ఆ 1948లో విలీనం చేసినప్పటి నుంచి వీళ్ళ మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది ఎప్పుడు. అంటే కంట్రీలో, పాకిస్తాన్ కంట్రీలో మేము ఉండము, మమ్మల్ని వేరు చేయండి అని చెప్పి ఈ బలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ, దానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా, ఆ సంస్థలంతా కూడా దానికోసం కొట్లాడుతుంటాయి. వాళ్ళందరూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, తర్వాత బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ, తర్వాత బలోచ్ లిబరేషన్ ఫ్రంట్, ఈ 3 సంస్థలు ఉన్నాయంట. BLA, BRA, BLF. వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి బయటపడాలి మేము, ఈ స్వతంత్ర వీళ్ళ ఉద్యమం పైన ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వ కేంద్రాలు లేకపోతే ఆర్మీ, తర్వాత అప్పుడప్పుడు పాకిస్తాన్ ఉసిగొలిపే ఈ టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఇప్పుడు మన భారత్ పైన ఎట్లయితే దాడులు చేస్తారో పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు, సేమ్ ఈ బలూచిస్తాన్ పైన కూడా అట్లాంటి దాడులు చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి వేర్పాటు అయిపోతాం అని వీళ్ళు డిమాండ్ చేసిన ప్రతిసారి వీళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. అందుకే ఈసారి ఈ కరెక్ట్ టైం పాకిస్తాన్ పైన ఇప్పటికే భారత్ 2-3 సార్లు యుద్ధం చేసినా ఇప్పుడు జరుగుతున్న యుద్ధంతో మాకు విముక్తి కలగాలి, మేము వేరైపోతామని బలూచిస్తాన్ సంబంధించిన ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ కావచ్చు లేకపోతే రిపబ్లికన్ ఆర్మీ, లిబరేషన్ ఫ్రంట్, వీళ్ళందరూ కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు ఇప్పుడు కరెక్ట్ టైం అని. ఏంది అసలు ఈ బలూచిస్తాన్లో ఉన్నదేంది, వీళ్ళు సపరేట్ అయిపోతాం ఉన్నదేంది, వీళ్ళ దోపిడీ, ఆర్థిక దోపిడీ కావచ్చు లేకపోతే వీళ్ళ మీద పెత్తనం కావచ్చు, ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఏంది అంటే బలూచిస్తాన్లో మెయిన్గా గ్యాసు, ఖనిజాలు, తర్వాత పోర్టు, సీపోర్టు వంటి విలువైన వనరులు ఉన్నాయి. బలోచులు ఏమంటారంటే, ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళు, మాకు సపరేట్ కావాలని కోరే వాళ్ళు ఏమంటారంటే, మొత్తం ఈ వనరులు మొత్తం కూడా పాక్ ప్రభుత్వం దోసుకుంటుంది, మళ్ళీ పెట్టేటప్పుడు మాత్రం మాకు పెడతలేరు, మమ్మల్ని అణచివేస్తున్నారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇక్కడ నుంచి వనరులు మొత్తం తీసుకొని పోయి పాకిస్తాన్లో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు తప్ప బలూచిస్తాన్ నుంచి డబ్బులు సేకరించి ఇవన్నీ వనరులన్నీ కూడా దొంగిలించి తీసుకుపోయి మాకు మాత్రం ఏం చేయరు. మా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది కాబట్టి మేము ఇక్కడనే ఆగిపోయినాం, మేము సపరేట్ అయితే తప్ప మేము బాగుపడం, మా వనరులు మేమే వాడుకుంటాం, మా డెవలప్మెంట్ మేమే చేసుకుంటాం, ఈ పాకిస్తాన్తో మాకు వద్దు అనేది వాళ్ళ పంచాయతీ. ఇక పాక్ ఆర్మీ మీద వీళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు ఆరోపిస్తున్న ప్రధానమైనవి అక్రమ అరెస్టులు, అదృశ్యాలు, ఎన్కౌంటర్లు. ఎందుకంటే వీళ్ళు వేర్పాటుగా
వేర్పాటువాదులు కాదు, మేము వేర్పాటుగా ఉంటాం, ఈ పాకిస్తాన్తో బతకలేమని వాళ్ళంతా ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ వాళ్ళంతా కూడా దౌర్జన్యం చేస్తూ ఉంటారు. మిస్సింగ్ బలోచ్ సమస్య చాలా పెద్దదంట. అంటే చాలామంది యువకులు, ముఖ్యంగా 1948 నుంచి జరుగుతున్న ఈ ఉద్యమంలో చాలామంది యువకులు మిస్ అయిపోయారంట, అసలు కనబడరు. మిస్సింగ్ బలోచ్ అనేది ఒక పెద్ద నినాదం, అక్కడ ఒక పెద్ద సమస్య, నినాదం కూడా కాదు, పెద్ద సమస్య. చాలామంది యువకులు కనిపించకుండా పోయినాడు. దీనికి ప్రతిగా కొంతమంది యువత అంటే రెచ్చగొడుతున్నాడు. యువతను రెచ్చగొట్టినప్పుడు ఆ యువత ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆయుధాల పంత, ఇంకా పాకిస్తాన్ పక్కనే ఉన్నారు కదా, వీళ్ళు కూడా వాళ్ళు ఆయుధాలతో వీళ్ళ మీద దౌర్జన్యం చేసినప్పుడు మేము కూడా ఆయుధాలు పట్టుకోక తప్పలేదు. అక్కడ యువత మొత్తం కూడా ఆయుధాలు పెట్టుకొని పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ పైన ఎప్పుడు రివెంజ్ తీర్చుకోవాలి, పాకిస్తాన్ నుంచి మనం వేరైపోవాలని ఇక్కడ యువత అంతా కూడా ఆయుధాలు చేపట్టి పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపెక్ అని పిలుస్తారంట దాన్ని. ఆ కారిడార్లో భాగంగా గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి, రహదారులు, ఇవన్నీ రైల్వే అవన్నీ కూడా కడుతున్నారంట. చైనా పాకిస్తాన్తో ములాఖత్ అయ్యి అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారు. అయితే బలోచులు ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మా భూమిని దోచుకుంటున్నారు, స్థానికులకు లాభం లేకుండా వేరే వారికి ఉపయోగపడుతున్నాయి, అసలు మా దగ్గర వనరులు దోచుకుపోయి మాకు ఉపయోగపడకుండా ప్రాజెక్టులన్నీ కూడా పాకిస్తాన్లో కడుతున్నారు. ఇది అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పైన దాడులు ఎక్కువ, ముఖ్యంగా చైనా దేశం వాళ్ళు కనిపిస్తే బలోచిస్తాన్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్నంత కూడా చైనానే. ఒకవేళ చైనా కనుక పాకిస్తాన్ ఎంకరేజ్ చేయకపోతే మా బలోచిస్తాన్, మా రాజ్యం మాకు వచ్చేది అనేది వాళ్ళ బలమైన నమ్మకం. సేమ్ రాజకీయంగా కూడా బలోచులను తీవ్రంగా తొక్కిపడేసారు. మొత్తం ఒక బానిస లాగా చూస్తున్నది పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ బలూచిస్తాన్ అనేది ప్రధానమైన నమ్మకాలు. ముఖ్యంగా వీళ్ళకు ఒక సపరేట్ ఒక రాజ్యం ఏంటంటే ఖానేట్ ఆఫ్ కలాత్ అనే ఒక రాజ్యం అంటది. బలూచిస్తాన్ అనేది సపరేట్ రాజ్యం కదా. ఆ రాజ్యం 48లో విలీనం చేసినప్పటి నుంచి వాళ్ళు స్వయం పాలన, స్వాతంత్రం, తర్వాత ఈ బానిసత్వం, ఆత్మగౌరవం ఇట్లాంటి అంశాల మీద వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. బలూచిస్తాన్ అనేది ఒక రాష్ట్రం, పాకిస్తాన్ అనే దేశంలో ఒక రాష్ట్రం. అది ఇప్పుడు మాకు సపరేట్ దేశం కావాలనేది వాళ్ళ పంచాయతీ. ఏంది అంటే ఒకప్పుడు స్వతంత్రంగా బతికిన దేశం అది, తర్వాత తీసుకొచ్చి దీనిలో కలిపేసిండ్రు. తర్వాత వీళ్ళలో సంస్కృతి అంటే బలోచి, బ్రాహుయి అనే ఒక సంస్కృతి సంప్రదాయం ఉంటాయంట. పాకిస్తాన్ కుదిరేమో ఉర్దూ, పంజాబీ, సింధీ మిశ్రమం కనిపిస్తాయి. రాజకీయంగా ఇక్కడ అసలు ఏం ప్రాముఖ్యత ఉండదు. ఫెడరల్ సిస్టమ్, ఆర్మీ ప్రభావం మొత్తం కూడా పాకిస్తాన్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం కొన్ని ప్రాంతాల తిరుగుబాట్లు, అసంతృప్తి ఇవన్నీ కూడా బలూచిస్తాన్లో కనిపిస్తాయి. ఆర్థికంగా చూస్తే పూర్తిగా వెనుకబడిపోయింది. వనరులు మాత్రం చాలా ఉన్నాయి, బట్ బలూచిస్తాన్ మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. దేశవ్యాప్తంగా అసమాన అభివృద్ధి. పాకిస్తాన్లో ఒకలాగా ఉంటుంది, బలూచిస్తాన్లో ఒకలాగా ఉంటుంది. ఒకే దేశంలో రాష్ట్రమే కానీ ఇది ఎప్పుడు వేర్పడతాం, మేము వేరుగా ఉంటామంటారు. కాబట్టి పాక్ ప్రభుత్వాలు లేకపోతే ఆర్మీ కేవలం దాడులు చేయడానికి తప్ప వీళ్ళ రక్షణ కోసము, బలూచిస్తాన్ల హక్కుల కోసం మాత్రం ఎప్పుడు ఆర్మీ పాటుపడలేదు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. సాంస్కృతిక పరంగా కూడా వాళ్ళ సంస్కృతి వేరు, పాకిస్తాన్ సంస్కృతి వేరు, బలోచుల వ్యవహారం వేరు. ఎట్లా అంటే అక్కడనేమో పాకిస్తాన్లోనేమో పంజాబీ, హిందూ, ఇందాక అయిపోయినట్లుగా పస్తూన్, తర్వాత ముహోజీర్, ఇట్లా అనేక జాతుల సమ్మేళనం. ఆడ మాట్లాడి మాత్రం అందరూ ఉర్దూ భాషనే, కాకపోతే జాతులు వేరు పాకిస్తాన్లో. అదే బలూచిస్తాన్కి వస్తే బలోచు, పస్తూన్ జాతులను నివసిస్తారు. 2 జాతుల మనుషులు ఉంటారు. భాషలు కూడా వేరు. భాషలు ఇక్కడ బలోచి, బ్రాహుయి, తర్వాత పుస్తో అనే 3 భాషలు మాట్లాడతారు. బలోచి సంస్కృతి పాకిస్తాన్లోని మిగతా ప్రాంతాల కంటే వేరుగా ఉంటుంది. అంటే వీళ్ళ ఆట వేరు, వీళ్ళ పాట వేరు, వీళ్ళ మాట వేరు, వీళ్ళ సంస్కృతి వేరు, వీళ్ళ వ్యవహారం వేరు, పాకిస్తాన్ వేరు. కానీ అప్పుడు 1947లో బ్రిటిష్ ఇండియా నుంచి పాకిస్తాన్ పోయినప్పుడు ఆ పార్టీని తీసుకొచ్చి దానిలో కలిపేసింది. అందుకే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇదంతా ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఇదంతా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి అరేబియన్ సీ ఉంది కదా, ఈ సీ పోర్ట్ మొత్తం కూడా బలూచిస్తాన్కి సంబంధించింది, ఇక్కడనే ఉంటుంది. తర్వాత ఇక్కడ కరాచీ, పాకిస్తాన్కి సంబంధించిన కరాచీలో కొంత పాటు మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ వనరులు ఎక్కువ. ఈ వనరులు మొత్తం తీసుకుపోయి ఈ పార్టీలో ఖర్చు పెడుతున్నారు, ఈ పార్టీలో డెవలప్ చేసుకుంటున్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం తొక్కిపాడేస్తున్నారు, అణిచివేస్తున్నారు. వీళ్ళ హక్కులు లేవు, వీళ్ళను కంప్లీట్గా ఒక బానిసల టైపు చూస్తున్నారు. ఈ పక్కన ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది కదా, ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా వీళ్ళకి సపోర్ట్, మొత్తం ఈ పాకిస్తాన్కి సపోర్టు ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఈ బలోచులను
వీళ్ళు కూడా ఈ బార్డర్ ఉంది కదా, ఈ బలోచిస్తాన్ బార్డర్ ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళ మీద దాడులు చేయడము, వీళ్ళ మీద ఎన్కౌంటర్లు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకి సపోర్ట్గా చేస్తుంటుంది. నిజానికి బలోచిస్తాన్కి మన ఇండియా సపోర్ట్ ఉందా అంటే ఇప్పటికైతే అఫీషియల్గా ఎప్పుడు బలోచిస్తాన్ ఉద్యమానికి కానీ లేకపోతే అక్కడ మానవ హక్కుల విషయంలో ఒకసారి మోడీ 2016లో ఒకసారి స్పందించినట్టు గుర్తుంది. అంతేగాని మనం ప్రత్యేకంగా బలోచిస్తాన్ వేర్పాటు వాదానికి మాత్రం, అంటే వాళ్ళు వేరు కావాలన్న నినాదానికి మాత్రం భారత్ ఎప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేయలేదు. కానీ వేరే వేరే దేశాలు, లండన్ కానీ మిగతా దేశాల్లో బలోచిస్తాన్కు ఒక సపోర్ట్ ఉంది. అక్కడ నుంచి కొన్ని వర్గాలు బలోచిస్తాన్ విషయంలో సానుకూలంగా ఉన్నాయి. వాళ్ళు పాకిస్తాన్తో వాళ్ళని వేరు చేయాలనే ఒక డిమాండ్కు వాళ్ళంతా సపోర్ట్ ఉంది. ఎనీవే, ఇప్పుడు ఈ యుద్ధం చేస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా బలోచిస్తాన్ అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇండియా పాకిస్తాన్ ఎట్లా, పాకిస్తాన్ చాలా చిన్న దేశం, వాళ్ళతో పవర్స్ లేవు. మనం చూసాం కదా, చైనాకి వెళ్ళి తీసుకొచ్చుకున్న రెఫెల్స్ అట్లాంటివన్నీ కూడా పనిచేస్తలేవు. వాళ్ళు వేసిన ఎక్కడో ఏదో చెట్టులో కూలిపోతున్నాయి. ఇప్పుడు మనోళ్ళు కూడా ఈ బలోచిస్తాన్ వైపు టార్గెట్ చేయలేదు. ఇండియా మొత్తం కూడా ఇటువైపు టార్గెట్ చేసింది. బలోచిస్తాన్ కూడా వీళ్ళ వైపే టార్గెట్ చేసింది. పాకిస్తాన్ పక్కనున్న దేశాన్ని, పక్కనున్న రాష్ట్రాన్ని, వాళ్ళ దేశంలో ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళు భరించలేని సిచ్యువేషను. కానీ ఈ యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. బలూచిస్తాన్ సపరేట్గా వాళ్ళ వేర్పాటు వాదం ఫలిస్తుందా లేదా తెలియదు. బట్ మొత్తం హోల్గా ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఇండియా ఒకటే కాదు, పాకిస్తాన్ మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అటాక్ చేయడం, బలూచిస్తాన్లో కూడా పాకిస్తాన్ మీద కరెక్ట్ టైంలో యుద్ధం చేస్తున్నారనే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశంలో మళ్ళీ ఈ రాష్ట్రం వేరు, ఈ సపరేట్గా ఈ బలూచిస్తాన్ రాష్ట్రం వేరు. వైపు భారత్ నుంచి దాడులు, లేకపోతే బలూచిస్తాన్ నుంచి జరుగుతున్న పోరాటం, ఇవన్నీ కూడా పాక్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు కదా చాలా క్లియర్గా చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.